హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1, తెలంగాణ పల్లె ప్రగతి పథక అమలు కాలము. ఆన్సర్ 2015-2020. అంటే మన తెలంగాణ యొక్క పల్లె ప్రగతి పథకం అమలు అయిన కాలం కనుక చూసినట్లయితే 2015 నుంచి 2020 వరకు అమలు కావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకానికి కృష్ణానది నుండి ఎన్ని టీఎంసీల వీటిని ఉపయోగించనున్నది? ఆన్సర్ 21.5. నెక్స్ట్ క్వశ్చన్, మెదక్ కోట నిర్మాణ శైలి ఏది? ఆన్సర్ ఇస్లామియా శైలి. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇస్లామియా శైలి అండి. అయితే మెదక్ కోట యొక్క నిర్మాణ శైలి కనుక చూసినట్లయితే ఇస్లామియా శైలి అని చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, గణపురం కిల్లా గ్రామాన్ని పరిపాలించిన వారిలో ప్రముఖ రాజు ఎవరు? ఆన్సర్ గోన గణపారెడ్డి. ఎవరండి? గోన గణపారెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్, గద్వాల సంస్థానాధీశుడైన పెద సోమభూపాలుడు క్రింది వానిలో దేనికి ఆంధ్రీకరించినారు? అంటే ఇక్కడ ఆంధ్రీకరించినారు అనేది ఇక్కడ చెప్పడమైంది. అయితే గద్వాల సంస్థానాధీశుడైన పెద సోమభూపాలుడు క్రింది వానిలో దేనికి ఆంధ్రీకరించినాడు అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దేవుడు ఘనగోవిందము. ఎవరండి? దేవుడు ఘనగోవిందము. నెక్స్ట్ క్వశ్చన్, తెలుగులో తొలి యక్షగాన రచయిత ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తెలుగులో కనుక చూసినట్లయితే తొలి యక్షగాన రచయిత కనుక చూసినట్లయితే సర్వజ్ఞసింగు భూపాలుడు. ఎవరండి? సర్వజ్ఞసింగు భూపాలుడు. నెక్స్ట్, కలిసి గణపతి దేవుడే సుప్రసిద్ధ రచన ఏది? ఆన్సర్ శివమోగ సామము. ఏదండి? శివమోగ సామము. నెక్స్ట్ క్వశ్చన్, చిత్ర విచిత్రంలో కూడిన చిత్రభరతం గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ చరిగొండ ధర్మన్న. అంటే చిత్ర విచిత్రంలో కూడిన చిత్రభరతం గ్రంథ రచయిత కనుక చూసినట్లయితే దీనిని రచించినటువంటి రచయిత చరిగొండ ధర్మన్న. నెక్స్ట్, క్రింది వానిలో జటప్రోలు ఆస్థాన కవి విమలాదిత్యుడే రచన ఏది? ఆన్సర్ ఆదిత్య పురాణము. అంటే జటప్రోలు ఆస్థాన కవి విమలాదిత్యుడే రచన ఏది కనుక చూసినట్లయితే ఆదిత్య పురాణం అని ఇక్కడ ఇవ్వడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, దాశరథి రంగాచార్య రాసిన ఏ నవలకు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? ఆన్సర్ చిల్లర్ల దేవుడు. సరే అండి, ఇక్కడ చిల్లర దేవుళ్ళు అనేది దాశరథి రంగాచార్య రాసినటువంటి చిల్లర దేవుళ్ళు అనే నవలకు సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ గల ఎర్ర నేలలు ఏ విధంగా వర్గీకరించారు? ఆన్సర్ చల్క నేలలు, దుబ్బ నేలలు. అంటే ఇక్కడ 2 రకాలుగా వర్గీకరించడం అయిందండి. అయితే మన తెలంగాణలో కనుక చూసినట్లయితే ఎర్ర నేలలను చల్క నేలలు మరియు దుబ్బ నేలలుగా వర్గీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ అభివృద్ధి పథకమైన గ్రీన్ హౌస్ వ్యవసాయంలో రైతులకు ఇచ్చే సబ్సిడీ శాతము ఎంత? ఆన్సర్ 75%. అంటే మన తెలంగాణ అభివృద్ధి పథకమైనటువంటి గ్రీన్ హౌస్ వ్యవసాయంలో కనుక చూసినట్లయితే రైతులకు ఇచ్చేటటువంటి సబ్సిడీ శాతము 75% ఇవ్వడమైంది. నెక్స్ట్, తెలంగాణలో ఏ రకమైన సాగునీటి సదుపాయము ఎక్కువగా ఉన్నాయి? ఆన్సర్ బావులు. ఏ రకమండి? అయితే బావులకు సంబంధించినటువంటి సాగునీటి సదుపాయము ఎక్కువగా కలదు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్ని వ్యవసాయ వాతావరణ జోన్లుగా విభజించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని కనుక చూసినట్లయితే 4 వ్యవసాయ వాతావరణ జోన్లుగా విభజించడం జరిగింది. నెక్స్ట్, రాష్ట్రంలో వ్యవసాయ పరిశోధనల కోసం ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయము. ఆన్సర్
ప్రొఫెసర్ జయశంకర్. అంటే మన రాష్ట్రంలో కనుక చూసినట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు వ్యవసాయానికి సంబంధించినటువంటి పరిశోధనల కోసం విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇక్కడ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయము వ్యవసాయ పరిశోధనల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్, తెలంగాణ సౌర విద్యుత్ విధానము 2015 ప్రకారం 1 మెగావాట్కి ఎన్ని ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించవచ్చు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. అయితే మన తెలంగాణ సౌర విద్యుత్ విధానము 2015 ప్రకారం కనుక చూసినట్లయితే 1 మెగావాట్కు 5 ఎకరాల వ్యవసాయ భూమిని సేకరించవచ్చు. ఎన్ని ఎకరాలండి? 5 ఎకరాలు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎక్కడ ప్రారంభించారు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని కనుక చూసినట్లయితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చిలకూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడండి? చిలుకూరులోని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తెలంగాణ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు 3వ శతాబ్దం నాటి మహాస్తూపం వద్ద అమూల్యమైన బౌద్ధ మతం పాత్ర లభించింది ఏ ప్రాంతము? ఆన్సర్ పనిగిరి, అంటే నల్లగొండ. అంటే పనిగిరిలో క్రీస్తు 3వ శతాబ్దం నాటి మహాస్తూపం వద్ద, అంటే ఇక్కడ అమూల్యమైనటువంటి బౌద్ధ మతం పాత్ర ఎక్కడ లభించింది అంటే పనిగిరి నల్లగొండ ప్రాంతంలో లభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మహారాష్ట్ర ప్రభుత్వము పులుల సంరక్షణ ప్రచారకర్తగా నియమించినటువంటి ప్రముఖ సినీ నటుడు ఎవరు? అంటే పులుల యొక్క సంరక్షణకు ప్రచారకర్తగా నియమించినటువంటి ప్రముఖ సినీ నటుడు ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి అమితాబ్ బచ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో ఎత్తైన క్రికెట్ స్టేడియాన్ని హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ ఆసుపత్రిలో నిర్మించనున్నారు. అయితే ఆ స్టేడియంను సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో నిర్మించనున్నారు? అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మన ప్రపంచంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియాన్ని ఎంత ఎత్తులో అనంటే 3048 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడమైంది. దేనికండి? సముద్ర మట్టానికి. నెక్స్ట్ క్వశ్చన్, భారత తొలి ఉప ప్రధాని హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 597 అడుగుల విగ్రహాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? ఆన్సర్ గుజరాత్. నెక్స్ట్, కింది వాటిలో ఏ ధాతువును రాతి సర అని కూడా పిలుస్తారు? ఆన్సర్ ఆస్బెస్టాస్. అంటే ఏ ధాతువును అనంటే ఆస్బెస్టాస్ అనే ధాతువును రాతి సర అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా సముద్ర గర్భంలో భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ మీద ఎంత ఎత్తుగా ఉన్నప్పుడు సునామీలు సంభవిస్తాయి? ఆన్సర్ 7.5 ఎత్తులో ఉన్నప్పుడు కనుక చూసినట్లయితే భూకంపాల తీవ్రత ఇంత ఉన్నప్పుడు సునామీలు సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ చరిత్రలో అతిపెద్ద భూకంపం ఎప్పుడు సంభవించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే జపాన్ చరిత్రలో కనుక చూసినట్లయితే అతిపెద్ద భూకంపము 2011 మార్చ్ 11న సంభవించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ అయినటువంటి సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసింది? అంటే ఇక్కడ మన భారత భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ కనుక చూసినట్లయితే సునామీ హెచ్చరిక కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడండి? ముంబైలో. దేనికి సంబంధించినటువంటిది? సునామీ హెచ్చరికలకు సంబంధించినటువంటి కేంద్రాన్ని ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, అతి తీవ్ర స్థాయిలో భూకంపం సంభవించి భూ నష్టం కలగడానికి ఆస్కారం గల ప్రాంతము ఎకో జోన్గా పేర్కొంటారు.
ఆన్సర్ 5. అంటే ఏ జోన్ను ఇక్కడ భూ నష్టం కలగడానికి ఆస్కారం గల ప్రాంతంగా అంటే 5వ జోన్గా పేర్కొంటారు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం అయింది. నెక్స్ట్ భూకంపాలలో అధిక భాగము ఆన్సర్ విరూపకాల మూలమైనవిగా ఉంటాయి. అంటే భూకంపాలలో కనుక చూసినట్లయితే అధిక భాగం కనుక విరూపకాల మూలమైనవిగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపానికి సంబంధించి స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ భూకంపానికి సంబంధించినటువంటి స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతం కనుక చూసినట్లయితే హెచ్ఎఫ్ రాక్, అంటే ఇక్కడ హెచ్ఎఫ్ రాక్ గారు స్థితిస్థాపక నిరోధక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. నెక్స్ట్ క్వశ్చన్, భూకంపం సమయంలో విడుదలైన శక్తి పరిమాణం మీద ఆధారపడిన భూకంప తీవ్రత కొలమానము స్కేలు. ఆన్సర్ రిక్టార్ స్కేల్. నెక్స్ట్, కింది వాటిలో భూకంప తరంగాలను నమోదు చేసేది ఏది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భూకంప తరంగాలను కనుక నమోదు చేసేది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సిస్కోగ్రాఫ్. అంటే సిస్కోగ్రాఫ్ కనుక చూసినట్లయితే భూకంప తరంగాలను నమోదు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏకకాలంలో భూకంపం సంభవించే ప్రాంతాలను కలిపే రేఖలు ఏమి? ఆన్సర్ ఐసోసిస్కల్ రేఖలు. అంటే ఏకకాలంలో కనుక చూసినట్లయితే భూకంపం సంభవించే ప్రాంతాలు ఏంటంటే ఐసోసిస్కల్ రేఖలు. ఏకకాలంలో భూకంపం సంభవించే ప్రాంతాలను అంటే భూకంపం సంభవించడానికి ప్రాంతాలను కలిపే రేఖలుగా ఇక్కడ చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే సైక్లోస్ చుట్టూ తిరుగుతూ ఉన్న బలమైన గాలులచే తీర ప్రాంతం వైపు నెట్టబడే నీటి ప్రవాహంను ఏమంటారు? ఆన్సర్ తుఫాన్ ఉప్పెన. అంటే సైక్లోస్ చుట్టూ తిరుగుతున్న బలమైన గాలులచే తీర ప్రాంతం వైపు నెట్టబడే నీటి ప్రవాహంను తుఫాన్ ఉప్పెన అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోని అత్యంత ప్రాచీన ముడత పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ ఆరావళి. అంటే ప్రపంచంలో అత్యంత ప్రాచీన ముడత పర్వత శ్రేణి కనుక చూసినట్లయితే ఆరావళి. నెక్స్ట్, ప్రపంచంలో గొప్ప విదర్ణ నది రైన్ కింది ఏ పర్వత శ్రేణి ఏది? ఆన్సర్ వాస్జెన్ మరియు బ్లాక్ ఫారెస్ట్. అంటే గొప్ప విదర్ణ నది రైన్ కింది ఏ పర్వత శ్రేణి అంటే ఇక్కడ వాస్జెన్ మరియు బ్లాక్ ఫారెస్ట్ అనేది గొప్ప వీదర్ణ నది రైన్ కిందటువంటి పర్వత శ్రేణిగా చెప్పవచ్చును. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఒక సంవత్సర కాలంలో సూర్యుని చుట్టూ ఎంత దూరం తిరిగి వస్తుంది? ఆన్సర్ 695 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారత డైనమిక్స్ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఆన్సర్ హైదరాబాద్. నెక్స్ట్, భారతదేశాన్ని ఉష్ణమండల దేశంగా పేర్కొనడానికి ప్రధాన కారణము ఏమిటి? ఆన్సర్ ఉష్ణమండలి ఋతుపవన శీతోష్ణ స్థితిలో. నెక్స్ట్ క్వశ్చన్, దక్కన్ పీఠభూమి మాల్యా పీఠభూమి నుండి వేరు చేయనది? ఆన్సర్ నర్మదా నదిలోయ. అంటే దక్కన్ పీఠభూమి మాల్యా పీఠభూమి నుండి వేరు చేయనది ఏది అనంటే ఇక్కడ నర్మదా నదిలోయ వేరు చేయడం జరిగింది. ఏ పీఠభూములు అండి? దక్కన్ పీఠభూమి మరియు మాల్యా పీఠభూమి నుండి వేరు చేయనది ఏది అనంటే ఇక్కడ నర్మదా నదిలోయ. నెక్స్ట్ క్వశ్చన్, లక్షద్వీపుల రాజధాని ఏది? ఆన్సర్ కవరట్టి. నెక్స్ట్, భారతదేశం విస్తీర్ణం పాకిస్తాన్ కంటే ఎన్ని రెట్లు పెద్దది? ఆన్సర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో
200 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం గల ప్రాంతాలు. ఆన్సర్ అస్సాం, మణిపూర్, త్రిపూర్. అంటే మన భారతదేశంలో కనుక చూసినట్లయితే 200 సెంటీమీటర్ల కన్నా అధిక వర్షపాతం గల ప్రాంతాలు ఏంటి అంటే అస్సాం, మణిపూర్, త్రిపూర్. నెక్స్ట్ 1908 అలహాబాద్లో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరు? ఆన్సర్ జార్జ్ యూల్. అంటే 1908 అలహాబాద్లో జరిగినటువంటి కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించిన వారు మొదటి ఆంగ్లేయుడు ఎవరు అనంటే ఇక్కడ జార్జ్ యూల్ గారు మొదటి ఆంగ్లేయుడుగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, భూమి వాతావరణంలోని స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర ఏర్పడడానికి కారణమైన సౌర వికిరణము. ఆన్సర్ అతి నీలలోహిత కిరణాలు. అంటే భూమి వాతావరణంలో స్ట్రాటోస్పియర్లో ఓజోన్ పొర ఏర్పడడానికి కారణమైన సౌర వికిరణం ఏంటి అంటే ఇక్కడ అతి నీలలోహిత కిరణాలు అని చెప్పడమైంది. నెక్స్ట్ క్వశ్చన్, జీవావరణం యొక్క సజీవ ప్రమాణాలను గుర్తించుము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే ఇక్కడ జీవావరణం యొక్క సజీవ ప్రమాణాలు ఏంటి అంటే ఇక్కడ మంచినీటి ఆవరణ వ్యవస్థ, భౌమ్య ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలో అత్యధిక జనుము ఉత్పత్తి చేసే దేశం ఏది? ఆన్సర్ బంగ్లాదేశ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. మన ప్రపంచంలో కనుక చూసినట్లయితే అత్యధికంగా జనుమును ఉత్పత్తి చేసేటటువంటి దేశం ఏది అని అంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఆఫ్రికాలోని నెగ్రోలను ఏమంటారు? ఆన్సర్ హార్టిన్ టాబ్లు. అంటే నైరుతి ఆఫ్రికాలోని నెగ్రోలను ఏమంటారు అంటే ఇక్కడ హార్టిన్ టాబ్లు అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, బఫ్రాల్ట్ రాయి దేనికి ఉదాహరణ? ఆన్సర్ అగ్నిశిల. నెక్స్ట్, దక్షిణ గంగా అని దేనికి పేరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి గోదావరి. గోదావరికి దక్షిణ గంగా అని పేరు. నెక్స్ట్, ప్రధానంగా శీతాకాలంలో వర్షపాతం కురిసే లక్షణాలు. ఆన్సర్ మధ్యధరా మండలం. అంటే శీతాకాలంలో వర్షపాతం కురిసే లక్షణాలు ఏంటి అంటే ఇక్కడ మధ్యధరా మండలం అని చెప్పవచ్చును. నెక్స్ట్, దేశంలో మొదటి ఉన్ని వస్త్రాల కర్మాగారాన్ని ఎక్కడ స్థాపించారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే దేశంలో కనుక చూసినట్లయితే మొదటి ఉన్ని వస్త్రాల కర్మాగారాన్ని తారివాల్లో స్థాపించడం జరిగింది. ఎక్కడండి? తారివాల్లో కనుక చూసినట్లయితే మన దేశంలో మొట్టమొదటి ఉన్ని వస్త్రాల కర్మాగారాన్ని స్థాపించారు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.